హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లలితా సాఫ్ట్ ఫుడ్స్. టుడే స్పెషల్ ఏంటో తెలుసా అండి? ఈరోజు తోటకూర పప్పు అండి. చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉందండి. ఇక తింటే ఆహా అనాల్సిందే మనం కూడా. సో ముందుగా నేనైతే ఒక తోటకూర కట్ట తీసుకున్నానండి. దీన్ని బాగా కట్ చేసేసుకోవాలి. చాలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోండి. అప్పుడు మనకి తోటకూర కొంచెంమంది తినడానికి ఇష్టపడరు కదా, బాగా దాన్ని స్మాష్ చేసినా బాగోదు. సో బాగా చిన్న చిన్నగా కట్ చేసుకోండి. తర్వాత గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను. తర్వాత వాటర్ పట్టుకొని బాగా వాష్ చేసుకోండి. ఇసుక ఎక్కువ ఉంటుందండి దీంట్లో, ఇసుక చాలా ఉంటుంది. తోటకూర బాగా శుభ్రం చేసుకొని కట్ చేసుకోండి. నేనైతే ఆకులన్నీ చూసుకున్నాను. తర్వాత మీరు దీని అయితే కొంచెంసేపు పక్కకు పెట్టేసుకోండి. ఈలోపు టమాటాలు తీసుకోండి. దీంట్లో 3 టమాటాలు వేసుకున్నానండి నేనైతే. పెద్ద సైజ్ అంటే ఒక మీడియం సైజువి 3 టమాటోస్ వేసుకున్నాను. దీన్ని నీట్గా కట్ చేసేసి దీంట్లో మనం కందిపప్పు అయితే 2 అవర్స్ ముందు నానబెట్టుకున్నానండి. ఎందుకంటే కొంచెం గ్యాస్ట్రిక్ అలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకైతే ముందుగా నానబెట్టుకుంటే పప్పు కూడా నానితే మనకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రావు. కొంచెం పప్పు కూడా చాలా తొందరగా ఉడికిపోతుంది. పప్పు కూడా బాగుంటుంది. సో తర్వాత మనం తోటకూర వేసేసుకున్నామండి. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు, మన టమోటాలు అయితే వేసేసుకున్నాము. తర్వాత మనం లైట్గా కారం, లైట్గా వాటర్ పోసేసుకుందాము. మనం ఉప్పు చింతపండు లాస్ట్లో పోసుకుందామండి. ఇంకా ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాను. మూత పెట్టేసి నేనైతే ఒక 5 విజిల్స్ కొట్టించుకున్నానండి. మీకు మెత్తగా కావాలంటే చేసుకోండి. కొంచెం పప్పులుగా ఉండడం చాలామంది ఇష్టపడతారు. ఈలోపు మనం చింతపండు అయితే వాటర్ పోసేసుకొని నానబెట్టుకొని బాగా పిసికేసుకున్నామండి. చింతపండు బాగా పిసుకునేలోపు ఈలోపు మన విజిల్స్ కూడా వచ్చేసాయి. మీకు కనుక నా పప్పు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఓకేనా? మీకు ఒకవేళ నచ్చి కనుక నాకు ఇంకా ఏమైనా చెప్పాలి అనుకుంటే, ఏమైనా వంటల్లో ఇది కావాలి అనుకుంటే నాకైతే ఏం చేయండి, కంపల్సరీ నేను రెస్పాండ్ అవుతాను. సో మీకు ఏమైనా కావాలన్నా కూడా నన్ను అడగండి. మీకు నచ్చితే ఖచ్చితంగా నచ్చుతాయని అనుకుంటున్నాను. ఈలోపు మనం పప్పు ఉడిపోయిందండి. దీంట్లోకి వెళ్దాము. కొంచెం నాకు అంత మెత్తగా అని అనుకుంటలేదు. కొంచెం దీనైతే బాగా స్మాష్ చేసుకుందామండి. బాగా స్మాష్ అయితే చేసేసాను చూడండి. చాలా చక్కగా పప్పు అయితే బాగా ఉడికిపోయింది మనకి. సో చూసారా, నేనైతే వేరే గిన్నెలోకి తీసుకున్నానండి. ఈలోపు మనం చింతపండు గుజ్జుని అయితే వేసేసుకుందాం. తర్వాత ఉప్పు వేసేసుకుందాం. కొంచెం బాగా ఉడకనిద్దామండి. ఇది బాగా ఉడికితే దీనికి మంచి టేస్ట్ వస్తుంది. ఈలోపు మనం ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో మనం పచ్చెనగపప్పు, మినప్పప్పు, తర్వాత జీలకర్ర, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసేసుకొని బాగా దీన్ని కొంచెం రోస్ట్ చేసుకున్నాను. రోస్ట్ చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకు వేసేసుకున్నాను. కరివేపాకు వేసేసుకొని దీన్ని కొంచెం బాగా రోస్ట్ చేసుకున్నాక అంతా చిట్పట్లు ఉంటే దీన్ని కమ్మదనం వస్తుంది చూడండి. ఓహో అనాల్సిందే. తోటపప్పు తినలేని వాళ్ళు కూడా సూపర్గా తినేస్తారు పిల్లలు అయితే. సో దీన్ని అయితే నేను తాలింపు పెట్టేసుకున్నానండి. ఇంకా అయిపోయింది. కొద్దిగా 1 నిమిషం ఉడికిచ్చి ఇంక నేను దించేస్తాను దీన్ని. మీకు అయితే నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. లాస్ట్ ఫినిషింగ్ టచ్ ఇంకా కొత్తిమీర వేసేసుకోండి. సో మీకు కనుక నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.